హాయ్ సుదర్శన్ గారు, ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు? నేను 2023 ఆగస్టులో యూకే నుంచి రిటర్న్ అయ్యాను. ఇది వరకు ఎప్పుడైనా ట్రేడింగ్ చేశారా? ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ నేను యూకేలో ఉన్నప్పుడు మనకు టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏంటంటే సేల్ ట్రిగర్ వాల్యూ బెటర్, ఓన్లీ టార్గెట్ పిఈ ఇక్కడ ఈ పాయింట్లో అంటే స్టాప్ లాస్ బెటర్, ఓన్లీ టార్గెట్ ఇస్తారు, అది ఫ్రీగా ఇస్తారు. అది ఓకే అనుకుంటే నేనేం చేశానంటే కొన్ని రోజులు దాన్ని పేపర్ ట్రేడింగ్ చేస్తాను. ఆల్మోస్ట్ నేనైతే కొద్ది ప్రాఫిట్లోనే ఉన్నా. 23 ఆగస్ట్ తర్వాత ఆపేసాను. ఒక రోజు ఇక్కడికి వచ్చా చేస్తే 75,000కి వెళ్ళింది ప్రాఫిట్ 3 ట్రేడ్స్లో. హలో ఎవ్రీవన్, యాక్చువల్గా మీ అందరికీ తెలుసు కదా, ఈ 1-to-1 సిరీస్ అనేది మనకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ సేమ్ టైం ఈ 1-to-1 వీడియోస్ అనేది చాలా మంది చూస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ అవుతున్నాయి అండ్ ఎవ్రీథింగ్ కూడా. ప్రెసెంట్ రైట్ నౌ ఇంకో 1-to-1 మనం ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నాం. అండ్ ఈ 1-to-1 వచ్చేసరికి కంప్లీట్గా మేము ఎలా ఫినాన్షియల్ ప్లాన్ ఇస్తున్నాము పర్సన్కి, అండ్ అలానే ఏ డౌట్స్ క్లియర్ చేస్తున్నాము పిన్ టు పిన్. మీరు అందరూ కూడా ఎండింగ్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు కూడా ఇది హెల్ప్ అవ్వచ్చు. మేబీ ఈ స్టోరీ మీకు కనెక్ట్ అవ్వలేకపోవచ్చు, బట్ మీలో మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ లేదా మీకు తెలిసిన ట్రేడింగ్ చేసే ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళకైనా కానీ ఈ స్టోరీ కనెక్ట్ అవుతుంది. కాదు, డెఫినెట్గా ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలానే మీరు ఎండింగ్ వరకు చూస్తే కంప్లీట్గా మేము ఏం చెప్తున్నామో కూడా మీకు అర్థమవుతుంది. ఎండింగ్లో మళ్ళీ మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ సుదర్శన్ గారు, మీ ఏజ్ ఎంత? 27. ఓకే, ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు? నేను 2023 ఆగస్టులో యూకే నుంచి రిటర్న్ అయ్యాను. 2023 ఆగస్టులో యూకే నుంచి రిటర్న్ అయ్యాను. యూకే నుంచి రిటర్న్ అయ్యాను. అప్పుడు యూకేలో ఉన్నారు? యూకేలో ఉన్నాను. మాస్టర్స్ చేసి అక్కడ 1.5 year జాబ్ చేశాను. 1.5 year జాబ్ చేశాను. ఓకే. సో ఇక్కడికి వచ్చాక మళ్ళీ వేరే కంట్రీస్ ట్రై చేశాను, వీసాస్ అప్రూవల్ అవ్వలేదు. ఆ టైం అప్పుడే నేను క్లాస్ తీసుకున్నాను. అంతకుముందు ఒక 3-4 months బ్యాక్ మెసేజ్ చేశాను, నాది ప్రాసెస్లో ఉన్నాయి, మీరేమో ఆఫ్లైన్ సెక్షన్స్, నాదే ఇటు ప్రాసెస్, ట్రావెలింగ్ చేయాల్సి వచ్చి కుదరలేదు. అందుకని మొన్న ఫ్రాన్స్ రిజెక్ట్ అయ్యాక దీనికి వచ్చాను ఇప్పుడు. ఓకే, సో ప్రెసెంట్ అయితే ఏం లేదు జాబ్ అనేది, బట్ వేరే కంట్రీస్కి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అది ఫైనల్ గా ఏదో కంట్రీకి అయితే వెళ్తారు. ఓకే, సో ఇది వరకు ఎప్పుడైనా ట్రేడింగ్ చేశారా? ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ నేను యూకేలో ఉన్నప్పుడు మనకు టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి కదా, దాంట్లో మా ఫ్రెండ్ ఒకరు ఇండియాలో చేస్తాడు, వాడు రిఫర్ ఇట్లా చేయొచ్చు అంటే నేను ఒక ఛానల్ ఫాలో అయ్యాను. వాళ్ళు ఏంటంటే సేల్ ట్రిగర్ వాల్యూ బెటర్, ఓన్లీ టార్గెట్ పిఈ ఇక్కడ ఈ పాయింట్లో స్టాప్ లాస్ బెటర్, ఓన్లీ టార్గెట్ ఇస్తారు, అది ఫ్రీగా ఇస్తారు. అది ఓకే అనుకుంటే నేనేం చేశానంటే కొన్ని రోజులు దాన్ని పేపర్ ట్రేడింగ్ చేశాను. ఇట్లా పెడతారు, మా వాడు చెప్పాడు ఇలా చూడరా, ఇలా పెడతారు, ఇక్కడ అవుతుందా లేదో చూడన్నాడు. వాళ్ళు ఏంటంటే స్క్రీన్ షాట్స్ అప్లోడ్ చేస్తారు ప్రాఫిట్స్. అది చూసి ఫస్ట్ ఏం చేసా, వాళ్ళు ఓకే కొన్ని హిట్ అయితే అని చెప్పి ప్రీమియం 6,000 కడితే వాళ్ళు ఆ గ్రూప్లో యాడ్ చేస్తారు. దాంట్లో సేల్ వాల్యూ కూడా పెడతారు. ఓకే, ఫ్రీ గ్రూప్ లో ఓన్లీ టార్గెట్ పెడతారు. కొన్ని రోజులు మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రీమియం తీసుకున్న పెడతారు. వాళ్ళు చెప్తారు ఫస్ట్ నేను పెట్టిన 1 minute లోపే టార్గెట్ పెట్టాలి, అదే బయింగ్ చేయాలి, లేకపోతే లేదని చెబుతారు. మనం ఆ టైంలో చూసినప్పుడు పెట్టు. ఆల్మోస్ట్ నేనైతే కొద్ది ప్రాఫిట్ లోనే ఉన్నా. 23 ఆగస్ట్ తర్వాత ఆపేసాను. ఒక రోజు ఇక్కడికి వచ్చా చేస్తే 75,000కి వెళ్ళింది ప్రాఫిట్ 3 ట్రేడ్స్లో. సరదాగా ఇంకోటి పెడదాం అన్నట్టు పెట్టా, అది 50కి పోయింది. 30 ఇంకోటి పెట్టా, 30కి పోయింది. 30తో ఆఫ్ చేసాను ఇంకా ఆ రోజు నేను. అంటే మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి కదా, నాకు ఇంకా అప్పుడు వద్దులే, ప్రాఫిట్ లో ఉన్నాం, ఆ ప్రాఫిట్ అలా ఉంచుకొని నేను ఎగ్జిట్ అయిపోయి ఇంక ఇప్పుడు దాకా చేయలేదు. జస్ట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్. బేసిక్ ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా నాకు 0 ఐడియాతో చేశాను. వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ చూడటం, వాళ్ళు ఇది పెరిగితే ఎలా చేసి ప్రాఫిట్ లోనే ఉంది. ఉన్న షేర్స్ కూడా ప్రాఫిట్ లోనే ఉన్నాయి. అట్లా చేసి ఇంక ఇప్పుడు ఏంటంటే మనకు నాలెడ్జ్ లేదు, వచ్చి నేర్చుకొని అసలు ఏంటో తెలుసుకుందాం. తెలియపోయినా మనకు ఒక మాదిరి తెలిసిన మన ట్రేడింగ్ లో జస్ట్ ఇన్వెస్ట్ చేసి అలా వదిలేసినా పెరుగుతాయి కదా అని మాక్సిమం పావు అట్లా అని నేను నేర్చుకుందాం వచ్చా. బేసిక్ అసలు నేనేంటంటే ఇంటర్ ట్రేడింగ్ ఇవన్నీ చేసి ఎక్కువ డబ్బులు సంపాదిపోయినా. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఉన్నది ఉండి దానికి ఒక 10% 15% సేఫ్గా ఉండేటట్టు చేసేసి మనం అంతంత లేదా, అది నా పాయింట్. ఓకే,
అట్లా జాయిన్ అయ్యాక నాకు 0% నాలెడ్జ్ అనుకుంటే ఒక 70% గెయిన్ అయింది. అంటే ఈ తెలియని టాపిక్స్ చాలా ఒకటి తెలిసినాయి. నేను అంత ముందు పిఈ వాడేదో పెట్టాడు నేనేదో చేశాను అని కాదు, ఒక ఐడియా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్ గా దీన్ని కొద్దిగా అండర్స్టాండ్ చేసుకొని ఇన్ రియల్ టైం ట్రేడింగ్ లో దిగి ఈ పాయింట్స్ మీరు చెప్పిన స్ట్రాటజీస్ అప్లై చేస్తే వెళ్తే అప్పుడు ఇంకా బెనిఫిట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ప్రెసెంట్ రైట్ నో మీకంటూ ఏమైనా కమిట్మెంట్స్ ఉన్నాయా? మీరు మ్యారీడా? సింగిల్. కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇంట్లోకి ఇంత అమౌంట్ ఇవ్వాలి ఇంటికి? అదేం లేదు, ఒక ఈఎంఐ ఉంది. ఒక ఈఎంఐ ఎంత? 17,000. అది ఏదైనా పర్సనల్ లోనా? పర్సనల్. ఓకే. సో ఈ ఈఎంఐ మరి ఇప్పుడు ఎలా పే చేస్తున్నారు? మీ దగ్గర నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి, దాంతో మీరు అలా యూజ్ చేస్తారు. సో మరి ఇంట్లో ఇంకెవరికైనా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయా? మా ఫాదర్, నాది ఓన్. సో ఇంటికి మీరు అమౌంట్ ఇవ్వాలంటూ బడ్జెట్ అంటే ఏం లేదు. ఇంట్లో ఏమైనా డెట్స్ ఉన్నాయా? అవి కూడా చిన్న చిన్న, అవి పెద్ద మన సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లాంటివి ఉంటాయి కదా. ఓకే. అంటే చిన్న చిన్నవే కానీ రొటేషన్స్ అవి. సో మీరు జాబ్ అయితే చేద్దాం అనుకుంటున్నారు కంపల్సరీగా? జాబ్ చేస్తూ దీన్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు? అంతే. ఫుల్ టైం కాదు. ఓకే. ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా స్వింగ్ ట్రేడింగ్, అది అవును ఫుల్ టైం కూర్చోవాలి. సో ఫుల్ టైం కావాలి. సో జస్ట్ నార్మల్గా చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న క్యాపిటల్ ఎంత? నా దగ్గర 5 lakhs. ఓకే. సో ఇది కాకుండా మీ దగ్గర ఇప్పుడు జాబ్ వచ్చినంత వరకు సేవింగ్స్ అమౌంట్ ఎంత ఉంది? మొత్తం ఒక 12 lakh వరకు ఉంది. 7 lakhs సేవింగ్స్ ఉంచుకుందాం అనుకుంటున్నారు. 5 lakh తో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు నేను మీకు సేవింగ్స్ అన్నానంటే ఇప్పుడు మీరు సర్వైవ్ అవ్వడానికి ఎంతో కొంత అమౌంట్ అనేది లేకపోతే మొత్తం అమౌంట్తో కానీ ట్రేడింగ్ చేస్తే ఆ అమౌంట్ అంతా, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వింగ్ ట్రేడింగే చేసాం అనుకోండి, ఆ స్టాక్ లాక్ అయిపోయింది అనుకోండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత లాక్ అయిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. 12 lakh తెచ్చి మనం పెట్టేసాం, ఒక 3 stocks లో పెట్టేసాం. ఈరోజు మార్కెట్ పడుతుంది, ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్ పడుతుంది బికాస్ ఆఫ్ ద యూఎస్ క్రాష్. సో అంటే కొన్ని స్టాక్స్ పడుతున్నాయి, అన్ని పడట్లేదు, కొన్ని స్టాక్స్ పడుతున్నాయి. ఆ పడిన స్టాక్స్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. సో ఇంకా కమింగ్ డేస్లో కూడా ఆ స్టాక్స్ పడుతున్నాయని అనుకోండి, అవి మంచి స్టాక్సే, అలానే మనం దాని లాస్లో నుంచి తీసేద్దాం. సో అలా అని చెప్పేసి మనం ఇంకా హోల్డ్ చేయాలనుకుంటే అది అవ్వదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, వెయిట్ చేస్తాం కొన్ని రోజులు. ఇప్పుడు మన మీద ప్రెషర్ పెరిగిపోతుంది, ఎందుకు ఈఎంఐ కట్టాలి, మనకి పర్సనల్ ఇన్కమ్ కావాలి. సో ఇవేమీ కాకుండా మన దగ్గర ఆల్రెడీ ఒక అమౌంట్ పక్కకు ఉందనుకోండి, సేవ్ చేసి ఈ 5 lakh రూపీస్తో మనం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు మీకు ఎందుకు అడిగానంటే ప్రెసెంట్ రైట్ నో ఇప్పుడున్న అమౌంట్ అనేది డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. అది సో ఈ 5 lakh రూపీతో మనం ట్రేడింగ్ చేసుకోగలిగినా సరే, నేను వన్ థింగ్ చెప్తాను. బేసిక్గా ట్రేడింగ్ అనేది మీరు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం. అంతే కదా, ఉన్న సేవింగ్స్ ని కొద్దిగా ప్రాఫిట్స్ ఇంకా దాన్ని పెంచడం కోసం. సో ఎఫ్డీస్ కానీ లేకపోతే ఈ పీపీఎఫ్స్ కానీ ఇవన్నీ వదిలేసి మనం స్టాక్ మార్కెట్కి ఎందుకు వస్తాం? వాటికన్నా కొంచెం రిటర్న్ వస్తే బెటర్ అని. ఇప్పుడు అవి 6 to 8% ఇస్తాయి, మనకి ఇది 12 to 13% వచ్చినా పెరుగుతుందని. సో ఆ థాట్స్ మీద ఎప్పుడైనా కానీ మన సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం చేసినప్పుడు మనం కానీ ట్రేడింగ్ చేసుకుంటే పర్వాలేదు. అలా కాకుండా ఈరోజు 1 lakh పెట్టి 1 monthలో 2 lakh అయిపోవాలి, లేకపోతే 3 lakh అయిపోవాలనుకొని చేస్తే మాత్రం అది అవ్వదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది కేవలం ప్రాబబిలిటీ మాత్రం. సో నేను చెప్పినట్టు మీరు చెప్పినట్టు మార్కెట్ మూవ్ అయితే ఎప్పుడో మనం మిలియనర్స్ అయిపోతాం, బిలియనర్స్ కూడా అయిపోతాం. బట్ ప్రెసెంట్ రైట్ నో అలా కాకుండా మనం జస్ట్ ప్రాబబిలిటీ చేస్తున్నాం కాబట్టి రిటర్న్ కూడా లిమిటెడ్గానే ఎక్స్పెక్ట్ చేయాలి. మంత్లీ హార్డ్లీ 2% to 3% ఆర్ 5% మ్యాక్స్. స్వింగ్ ట్రేడింగ్ చేస్తే కొన్నిసార్లు 1 monthకి రాదు, 3 monthsకి వస్తుంది, లేదా 4 monthsకి వస్తుంది. కానీ ఈ 1 monthకి మనకు వచ్చే రిటర్న్ ఏదైతుందో ఈ 4 monthsలో అంతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంత్కి 5% అనుకోండి, 4 monthsలో మనకి 20% రిటర్న్ వస్తుంది, అట్లా అనమాట. బట్ కాకపోతే ఏదో ఎక్స్పెక్టేషన్స్, ఎవరో యూట్యూబర్ చేశాడని, లేకపోతే ఎవరో టెలిగ్రామ్లో పోస్ట్ చేశాడని, నా క్లయింట్ ఎంత సంపాదించాడని వాళ్ళని చూసుకొని మనం చేసామనుకోండి, మనం డెఫినెట్గా లాస్ అవుతాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 5 lakh నా పర్సనల్ నెంబర్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఓకేనా, రెగ్యులర్గా నాకు పెట్టండి వాట్సాప్. పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ప్రాక్టీస్ లేకుండా మనం ఏది చేయలేము. డైరెక్ట్గా డబ్బులు ఉన్నాయి కదా అని మొత్తం 5 lakh పెట్టి తీసుకుని చేస్తాం అనుకోండి, కంపల్సరీగా పోయే అవకాశాలు ఉన్నాయి. సేమ్ అదే వాళ్ళు చెప్పి నేను చూసిన వాటిలో 50% ట్రేడ్స్ ప్రాఫిట్లో. ఎవరిని నన్ను కాదు, సెబీ వచ్చి మీరు ఈ స్టాక్ ని కొనమన్నా కొనకూడదు. ఎందుకు ఎవరిని బ్లైండ్ గా నమ్మకూడదు. కాకపోతే సో మనం ఏంటంటే ఆ స్ట్రాటజీని విన్న తర్వాత మన సైడ్ నుంచి బ్యాక్ టెస్ట్ చేయాలి, స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అయిందని. అప్పుడు ఏంటో తెలుసా, నా మీద నమ్మకం కన్నా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరిగినప్పుడు ఒక ట్రేడ్ ని ఎంతసేపు అయినా మీరు హోల్డ్ చేయగలుగుతారు. ఎందుకంటే అది మీరు కల్లారా అంటే మీ ఎక్స్పీరియన్స్ తో మీరు ఆల్రెడీ ఆ స్టాక్ రిజల్ట్స్ ఇవ్వడం లేదా ఆ స్ట్రాటజీ రిజల్ట్ ఇవ్వడం మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి. సో అందుకే మీరేం చేస్తారంటే ఒక 1 month to 2 months తక్కువ క్యాపిటల్తో ఒక 20,000 లేకపోతే ఒక 10,000 రూపీస్తో నేను మీకు ఆల్రెడీ కొన్ని స్ట్రాటజీస్ చెప్పాను కదా,
లైక్ మంత్లీ ఈక్విటీ స్ట్రాటజీ, స్వింగ్ ట్రేడింగ్ కానీ, లేకపోతే మీకు ఐపీఓ స్ట్రాటజీ ఒకటి నేను చెప్పిన ఈ స్ట్రాటజీస్ కానీ మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే డెఫినెట్ గా మనకి హెల్ప్ అవుతాయి. F&O చేయాలని ఏమైనా ఉందా వీటితో పాటు? బేసిక్ F&O చేయాలంటే టైం ఉండదు. రెండు ఏంటంటే ప్రెజర్ ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా కూర్చోవాలి. సో ఇంకోటి ఏంటంటే మొత్తం క్యాపిటల్ తో ఎప్పుడు F&O చేయకూడదు. సో ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ F&O చేయాలని అనిపించినా 10% క్యాపిటల్, లేకపోతే 5%. అంతకు మించి ఎప్పుడు మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయకూడదు. మిగతా అమౌంట్ అంతా కూడా ఈక్విటీకే చేయాలి. అర్థమైందా? సో ఈక్విటీలోనే ఈ స్వింగ్ ట్రేడ్స్ ఇవన్నీ చేసుకోగలిగితే పీస్ఫుల్ గా మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. ఈ వచ్చిన అమౌంట్ తోటి మీరు ఫర్దర్ గా సేవింగ్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి. అది ఎలా? సంథింగ్ SIPs కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయా? SIPs ఉన్నాయా? SIPs మ్యూచువల్ ఫండ్ SIPs, స్టాక్ SIPs. స్టాక్ SIPs కాదు, ఈ మ్యూచువల్ ఫండ్స్ SIPs కంటిన్యూ అవుతున్నాయి కదా. ఎంత ఉన్నాయి? 7,500. ఓకే, మంత్లీ. దట్స్ ఫైన్, అది కంటిన్యూ చేసుకోండి. దీంతో పాటు మీరు సెక్యూర్ గా ఉండడానికి మీకు ఇంకో 2 ఉండాలి. ఫస్ట్ వన్ హెల్త్, సెకండ్ వన్ టర్మ్ ఆల్రెడీ ఉంది. సో మీకు హెల్త్ ఒకటే లేదు. సో హెల్త్ మీరు ఒక్కరికే తీసుకుందాం అనుకుంటున్నారా, మీ ఫ్యామిలీతో కలిపి తీసుకుందాం అనుకుంటున్నారు? ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఫాదర్ 54 అనుకుంటున్నాను. ఫాదర్ 54, మదర్ 49. మదర్ 49. 54, 49 అంటే వాళ్ళకి సెపరేట్ తీసుకోవడం మంచిది. ఎందుకంటున్నానంటే వాళ్ళతో మిమ్మల్ని యాడ్ చేస్తే మీకు ప్రీమియం ఎక్కువ పడుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళతో మీరు యాడ్ చేసిందే కాకుండా ఇప్పుడు మీరు నార్మల్గా అనుకున్నా సరే ఎక్కువ ప్రీమియం పడిపోతుంది. సో మీరేం చేస్తారంటే తీసుకోవాలనుకుంటే వాళ్ళకి సపరేట్గా తీసుకోండి, మీరు సపరేట్గా తీసుకోండి. మీరు NRIలో ఉంటారు కాబట్టి, అంటే అదర్ కంట్రీలో ఉంటారు కాబట్టి మీకు ప్రీమియం అనేది అంటే NRIలో ఉన్నా సరే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ముందుగానే మెన్షన్ చేయాలి. సో నేను వచ్చేసరికి జాబ్కి వేరే ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోతాను, సో నాకు NRI హాస్పిటల్స్ని కూడా పెట్టండి అని అంటే వాటిని మీకు సెలెక్ట్ చేసి పెట్టారు, లేకపోతే మెన్షన్ చేసి పెట్టడం, అది ఇంపార్టెంట్. సో హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఏం చేస్తారంటే నాకు ఒకసారి మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నెంబర్, మీ పిన్ కోడ్, ఈ 4 పెట్టండి. అసలు ఎంత అవ్వచ్చు అనేది నేను చూస్తాను. మనం ఈజీగా, నాకు తెలిసి మీ ఏజ్ 27 కాబట్టి హార్డ్లీ మీకు 10,000 to 12,000 కన్నా ఎక్కువ అవుతుంది ఇయర్కి. అంతకు మించి ఎక్కువ మోస్ట్లీ. ఈవెన్ మనం 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే. సో అది మెయిన్. సో మేబీ ఈ NRI మనం యాడ్ చేస్తే NRI కోసం ఏదైనా రైడర్ ఉంటే నేను చూస్తాను, అది కూడా చూసి నేను మీకు చెప్తాను. ఓకే, సో దిస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అయితే మాత్రం మనం చేయాల్సిన స్ట్రాటజీస్ కూడా ఇదే. సో ఇంతకు మించి ఇంకేమైనా అనుకుంటున్నారా మీరు? నేను ఇచ్చే ఐడియా అయితే మాత్రం ఇదే. ఇంకోటి ఏంటంటే మీరు చేసేటప్పుడు ఈక్విటీలో చేసినప్పుడు మీరు మనీని చేస్తున్నప్పుడు 3 things గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు ట్రేడ్ చేసే క్యాపిటల్, అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే స్టాక్స్ ఒక క్యాపిటల్. మొత్తం అంతా కూడా ఒకే స్టాక్ లో పెట్టకూడదు, లేదా ఒకే సెక్టర్ కి సంబంధించిన దాంట్లో పెట్టకూడదు. డిఫరెంట్ సెక్టార్స్ లో అండ్ డిఫరెంట్ స్టాక్స్ లో పెట్టాలి. అండ్ ఇంకోటి ఏంటంటే స్టాక్స్ మీరు చేసే స్వింగ్ ట్రేడింగ్ కూడా మోర్ దెన్ 5 క్రాస్ అవ్వకూడదు, లెస్ దాన్ 5 ఉండాలి. ఫస్ట్ వన్. ఎందుకంటే మీరు ఎక్కువ పెడితే టూ మచ్ ఆఫ్ డైవర్సిఫికేషన్ అయిపోతుంది, ప్రాఫిట్ రాదు. సెకండ్ వన్ వచ్చేసరికి మీరు చేసినప్పుడు ఆల్వేస్ రిమెంబర్ లార్జ్ క్యాప్, మార్కెట్ క్యాపిటల్ రిలేటెడ్ స్టాక్స్ లోనే పెట్టాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఒక బిగినర్ గా మీరు ఉండేటప్పుడు అవి హ్యాండిల్ చేయడం కష్టం, సో కొద్దిగా రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి సెకండ్ పాయింట్ మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైనా ఒక స్టాక్ ని తీసుకున్నారంటే మాత్రం దాని మీద ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా, ఏమైనా న్యూస్ డేటా పాయింట్స్ ఉన్నాయా, దాని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో చూసి తీసుకోండి. సో మీరు టెక్నికల్గా చూడాలి, ఫండమెంటల్గా చూడాలి. అలానే రిస్క్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఒకే సెక్టర్ మీద మొత్తం పెట్టడం కాకుండా డిఫరెంట్గా మీరు కానీ డైవర్సిఫై చేసుకున్నారనుకోండి, 200% మీ యొక్క P&L అనేది బ్యాలెన్స్ అవుతుంది. లేదనుకోండి అది బ్యాలెన్స్ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 3 things మాత్రం కంపల్సరీగా మీరు ఫాలో అయితే బెటర్. సో ఇది నేను ఇచ్చే ఐడియా అయితే మాత్రం మీకు ఎలానో టర్మ్ ఉంది, హెల్త్ మాక్సిమం మీరు చేయడానికి చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసరికి SIP, అది ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. ఎమర్జెన్సీ ఫండ్ 7 lakh ఉంది, నో వరీస్. 5 lakh మనం ట్రేడింగ్ చేస్తున్నాం. కంపల్సరీగా దీని మీద ఎర్న్ చేయాలన్న కమిట్మెంట్స్ మాత్రం పెట్టుకోవద్దు. దీని నుంచి వచ్చే ఇన్కమ్తోనే నేను EMI పెట్టుకున్నాను, దీని నుంచి వచ్చే ఇన్కమ్తోనే నేను SIPs పెట్టుకున్నాను, ఇన్సూరెన్స్కి అమౌంట్ పెట్టుకున్నాను అంటే 200% మనకి లాసే వస్తుంది, ప్రాఫిట్ అయితే రాదు. అలా కాకుండా మనం వేరేలాగా, అంటే మనం అనుకునేటప్పుడు ఏదైనా చేసామంటే మాత్రం మోస్ట్లీ మనం డిసైడ్ అయ్యామంటే మాత్రం మనం ఎలా పెట్టుకోవాలంటే, ఓకే ఈ ఇన్కమ్ అనేది నాకు సెకండ్ ఇన్కమ్ సోర్స్కి యాడ్ అవ్వాలి తప్ప దీని మీద వచ్చే ఇన్కమ్తో మనం డిపెండ్ అవ్వాలని మాత్రం పెట్టుకోకూడదు. అందుకే మీరు 7 separate. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ప్లాన్. ఇంకోటి ఏంటంటే, మీరు టెన్యూర్ గురించి సంథింగ్ ఏది ఆలోచించద్దు, లైఫ్ లాంగ్ మేము సపోర్ట్ చేయడానికి రెడీ. ఇంకోటి ఏంటంటే, మీరు జస్ట్ మీ సైడ్ నుంచి ఎఫర్ట్ పెడితే చాలు. అండ్ మీరు నేర్చుకుంటుంది ప్రతి ఒక్కటి మీకు కొత్తగా అనిపించింది ఏదైనా, సో మీరు నోట్ చేయండి, అది నాకు పెట్టండి, అది కరెక్టా కాదా కూడా చెప్తాను. ప్రాక్టీస్ చేయండి స్టాక్స్, అవి కూడా రైట్ ఆర్ రాంగ్ కూడా నేను చెప్తాను.
ఇవన్నీ కూడా డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఇది ఎస్డబ్ల్యూపి మనకు కంప్లీట్గా మనం చేసే ఎస్ఐపిస్ సెట్ అయిన అమౌంట్ అయిన తర్వాత అప్పుడు ఎస్డబ్ల్యూపి చేయాలి. సో బల్క్ అమౌంట్ డైరెక్ట్ ఎస్డబ్ల్యూపి పెట్టచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 50 lakhs ఉంది అనుకోండి, ఆ 50 lakhs పెట్టి మనం దాని నుంచి ఒక 30,000 40,000 ఎంత కొంటే మనం ఎస్డబ్ల్యూపి చేయాలి. అది ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకో 5 ఉంది అనుకున్నాను, 5 lakhs ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు ఆ 5 lakhs ఎస్డబ్ల్యూపిలో పెట్టచ్చు. ఈ రోజు 5 lakhs పెట్టేసి ఈ రోజు పెట్టుకొని చేసుకోవచ్చు. 5 lakhs మీరు లంసమ్ అమౌంట్ ఫండ్స్ లో పెట్టి మంత్కి ఒక 3,000 లేదా 4,000 ఇప్పుడు 1% తీయకూడదు. 1% తీస్తే నెగిటివ్ మార్కెట్స్ లో రిటర్న్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టిన తర్వాత ఒక 4 సంవత్సరాలు ఆ ఫండ్ అండర్ పెర్ఫార్మెన్స్ ఉందనుకోండి, సో హైయర్ యూనిట్స్ కి మీ విత్డ్రా అంతా అయిపోతుంటది. అలా ఎప్పుడు చేయకూడదు అన్నమాట. 0.5% ఎస్డబ్ల్యూపీ పెట్టుకుంటే మంచిది. ఆ ఎస్డబ్ల్యూపీ కూడా లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నట్టు నిపాన్ మిడ్ క్యాప్ అట్లాంటి వాటిలో నేను మీకు కావాలనుకుంటే మీకు లంసమ్ ఎంత ఉందో నాకు చెప్పండి, దాని ప్రకారంగా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి నేను చెప్తాను. ఏ ఫండ్ సెలెక్ట్ చేయాలి. ఎస్డబ్ల్యూపీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈక్విటీలో పెట్టకూడదు. ఫ్లెక్సీ క్యాప్స్లో కానీ హైబ్రిడ్లో కానీ సో లేకపోతే హైబ్రిడ్ అగ్రెసివ్లో కానీ ఇలాంటి వాటిలో పెట్టుకోవాలి. వాటికి మించి మనం పెట్టకూడదు అన్నమాట. ప్లాంటేషన్ ఇది గైస్ యాక్చువల్గా మనం సుదర్శన్ గారికి ఇచ్చిన ప్లాన్ అనేది. సో కంప్లీట్గా నేను అతనికి అతను ఫారెన్లో జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇంకోటి ఏంటంటే అతను జాబ్ మీద డిపెండ్ అవుదాం అనుకుంటున్నారు, దీన్ని సెకండ్ ఇన్కమ్ సోర్స్గా పెట్టుకుందాం అనుకుంటున్నారు కాబట్టి పెద్దగా ప్రెజర్ ఉండదు. బట్ స్టిల్ నేను ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ అండ్ అలానే ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ తనకి సజెస్ట్ చేశాను అనేది మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇప్పటికీ కూడా అతనికి ఒక్కటి లేదు, అది హెల్త్ ఇన్సూరెన్స్, అది కూడా నేను గైడ్ చేశాను. ఎస్ఐపిస్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఇవన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాతనే మీరు సెకండ్ ఇన్కమ్ సోర్స్లో అయినా కానీ వీటితో మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇది నేను సజెస్ట్ చేసేది. ఇలాంటి ఆఫ్లైన్ సెషన్స్ మీకు కూడా కావాలనుకుంటే ఇక్కడున్న డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి, డెఫినెట్గా మీకు అది హెల్ప్ అవుతుంది. అండ్ అలానే మీరు కూడా ఆఫ్లైన్కి అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు నేర్చుకుందాం అనుకున్నా కానీ ఇక్కడున్న నెంబర్కి డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మెంబర్ మీరు మీకు సెషన్స్ ఎలా ఉంటాయి, ఏ ఫార్మేట్లో ఉంటాయి అనేది కూడా చెప్తారు. లేదు మీకు రావడానికి అవ్వట్లేదు అనుకోండి, యూ కెన్ లిజన్ త్రూ ఆన్లైన్ ఆల్సో. ఆన్లైన్ కూడా ఎలా వినాలి అండ్ ఎలా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేది కూడా మీకు లింక్ ఉంటుంది. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే డెఫినెట్గా మా వీడియో అనేది మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఇది మీకు నచ్చింది అని అనుకున్నా లేదా ఈ స్టోరీ ఎవరికి షేర్ చేసినా వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా లైక్ చేసి వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ గైస్. బాయ్.